నమస్కారం సార్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నమస్కారం మేడం. ముందుగా మెగా 9 టీవీ ఛానల్ వారికి ఇక్కడ స్టాఫ్ అందరికీ నమస్కారం మేడం. సార్ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేడం మాది పాత మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు వచ్చి షాద్నగర్ నియోజకవర్గం. మహబూబ్ నగర్ జిల్లాకు మెగాస్టార్ చిరంజీవి అయిన మా దైవమైన మా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన స్ఫూర్తితో మా సామినాయుడు సలహా మేరకు ఆయన నాకు మహబూబ్ నగర్ జిల్లా ప్రెసిడెంట్గా పెట్టారు మేడం, అఖిల భారత చిరంజీవి యువతకు. అక్కడి నుంచి మేడం మేము చిరంజీవి మొదటి నుంచి అసలు మాకు చిరంజీవి సినిమాలు తీసేటప్పటికి చిరంజీవి మాత్రం తెలుసు. ఓకే సార్, మరి ఏ సంవత్సరంలో ఏ సినిమా నుంచి ఆయనకు అభిమానులుగా మారారు మీరు? అంటే మేడం సినిమాలో కొండవీటి దొంగ మా గిరిజన ప్రాంతానికి వెళ్ళి ఆ సినిమా చూస్తుంటే చిరంజీవి గురించి, అబ్బా మా బంజారా గురించి ఇంత బాగా యాక్షన్ చేస్తారా, అసలు చిరంజీవి అంటేను ఇతనేనా. ఏ సంవత్సరంలో చూసారు ఈ సినిమా? మేడం దాదాపు 90లో. ఓకే. సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ చూసినప్పుడు? థియేటర్లో చూసారా? థియేటర్లో చూసారు. మరి చిరంజీవి గారిని ఫస్ట్ టైం చిరంజీవి థియేటర్లో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఆ డ్యాన్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ ఎట్లా ఉన్నాయి? యాక్చువల్ మేడం ఆ డ్యాన్స్లు, ఆ పాటలు నిజంగా ఇప్పుడు ఉండొచ్చు, కానీ ఆ డ్యాన్స్లు అంటే మాకైతే మేడం అసలు ఈ డ్యాన్స్కే పుట్టామా మేము ఒక చిరంజీవి అభిమానం కొరకు. చిరంజీవి అంటే ఇలానా అనిపించేది మేడం మాకైతే. అవునా? చాలా మంచిగా అనిపించేది మేడం. ఇంకోటి స్నేహం కోసం సినిమా కానీ, అల్లుడా మజాక కానీ, ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చూసింటారా? ప్రతిదీ మేడం ఒక్కటి అప్పటి నుంచి. నాకంటే ఫస్ట్ నేను అభిమానం లేకముందు, చిరంజీవి నాకు పరిచయం కాకముందు కొన్ని సినిమాలు థియేటర్లో చూడకపోవచ్చు, ప్రతి రిలీజ్ సినిమా నుంచోనైనా సరే కూర్చొనైనా చూసేవాళ్ళం మేడం. ఇప్పటి వరకు మేడం. సో మరి జగదేక వీరుడు, అతిలోక సుందరి అప్పుడు చూసారా మీరు? అప్పుడు చూశాను, థియేటర్లో చూశాను మేడం. మరి ఇప్పుడు రీ రిలీజ్ అయింది కదా, అనిపించింది? చాలా ఆ సినిమా ఇప్పుడు వచ్చినట్టే మేడం నిజంగా అసలు ఈ రేంజే వేరు, చిరంజీవి రేంజే వేరే ఉంటుండే మేడం. అంత బాగుంది. రాఘవేంద్రరావు గారు తీసిన మంచి కమర్షియల్ మూవీ అని చెప్తూ ఉంటారు కదా. సో మరి ఇప్పుడు ఎలా అనిపించింది? అంటే యువతకి కానీ మీరు చూసిన దాంట్లో ఎలా అనిపించింది? ఇప్పుడు అప్పుడు చూసినా ఒక రేంజ్ లో అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తే ఇంకా వేరే, ఇంకా పెద్ద ఇంకో రేంజ్ లో అనిపించింది మేడం. చాలా బాగుందండి. సో మరి చిరంజీవి గారిని కలిసినప్పుడు ఎలా అనిపించింది? డైరెక్ట్ గా ఆన్ థియేటర్ కాకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఎప్పుడు కలిసారు? అసలు ఏం మాట్లాడారు? మేడం ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు కలిసాను చిరంజీవి గారిని. ఆయన చెప్పేది ఒకటే మేడం, అభిమానులు మీరు బాగుండాలి, అప్పుడే నేను బాగుంటా అని చెప్తుంటాడు మేడం. ఫస్ట్ మీరు చేంజ్ కాండి, మీ ఫ్యామిలీ చేంజ్ కాండి, మీరు బాగుంటేనే నేను బాగుంటా. మీరు ఒక్కరే కాదు, ఈ రాష్ట్రం కాదు, ఇండియా మొత్తానికి నా తమ్ముళ్ళు ఉంటారు. అన్నయ్య సినిమా తీసినప్పుడు ఆ సినిమా చూస్తే రవితేజ ఇంకో హీరో గురించి చూస్తుంటే మేడం నిజంగా మేమే ఈయనకు తమ్ముళ్ళు అనిపించింది మేడం. ఆ సినిమా నుంచి నాకు మా మ్యారేజ్ అయ్యి దాదాపు 25 years అవుతుంది మేడం. అమ్మ నాన్న ఉన్నారు, నాకు 2 పిల్లలు, ఒక పాప, ముగ్గురు మేడం. చిరంజీవి గారు వరప్రసాద్ అని, ప్రసాద్ అని ఒక అబ్బాయి పేరు పెట్టాను, పవన్ కళ్యాణ్ పేరు ఒక అబ్బాయి పేరు పెట్టాను మేడం. పవన్ కళ్యాణ్ అని ఒక అబ్బాయి పేరు పెట్టేశాను మేడం. అయితే మేడం అప్పుడు రామ్ చరణ్ తెలుసు, కాకుంటే వీళ్ళ గురించి వీళ్ళ స్ఫూర్తితోనూ ఉన్నా కాబట్టి వీళ్ళ పేర్లు పెట్టుకున్నాం మేడం, మా చిరంజీవి గారు అని. ఇప్పుడు మా పిల్లలు ఎట్లనో మా చిరంజీవి అని, మా పవన్ కళ్యాణ్ అని. ఫేవరెట్ డైలాగ్ చెప్పరా చిరంజీవి గారిది, ఏదన్నా మీ నోట్లో వినాలని ఉంది మాకు? చెప్తాను మేడం. ఇంకోటి, నాకు 7 మంది చెల్లెండ్లు మేడం. 7 మంది చెల్లెండ్లు. హిట్లర్ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా 7 మంది చెల్లెళ్ళ సినిమా చూస్తే అప్పటి నుంచి నిజం చెప్తున్నా మేడం, నేను మా నాన్నకు ఒక్కనే, ఈ 7 మంది చెల్లెళ్ళకు ఒక అక్క, మిగతా 6 మంది, అక్క చనిపోయింది, 6 మంది చెల్లెళ్ళు ఉంటారు మేడం. హిట్లర్ సినిమాలో ఎలా అయితే చిరంజీవి ముళ్ళు గుచ్చుకోకుండా చూస్తాడో, ప్యూర్ ఫ్యామిలీ మేడం అది. అయినా ఇప్పటికీ మా చెల్లెళ్ళకు రాఖీ పండుగ కానీ ఏదైనా సరే సొంతం మా చెల్లెళ్ళను ఆ సినిమా కంటే చిరంజీవిని నా మనసులో పెట్టుకొని చూస్తాను మేడం. మా 6 మంది చెల్లెళ్ళకి పెళ్ళైనా ఇప్పటికీ వాళ్ళని అందరినీ చాలా మంచిగా సేమ్ మా చిరంజీవి అడుగు జాడలో నడుచుకుంటూ, చిరంజీవిని ఊహించుకుంటూ, మా సామినాయుడు సలహా మేరకు, మా గురువు గారు అయిన మా సామినాయుడుని తెలుసుకొని వాళ్ళ సలహా మేరకే నడుస్తుంటాను మేడం. సో మరి మీరు ఏం వర్క్ చేస్తుంటారు నిత్య జీవితంలో? ఫస్ట్ మా రైతు మేడం. మా నాన్న రైతు, నేను రైతు మేడం. అప్పుడు వ్యవసాయం చేసుకుంటా చిరంజీవి గారి సినిమాను ముందు చూసుకుంటా. చిరంజీవి సినిమా వస్తుందంటే వారం 10 రోజుల నుంచి మేడం,
వారం 10 రోజుల నుంచి ఆ సినిమాలు ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటా ఆయన మా సినిమా రాగానే అవి కట్టెలు కట్టి బ్యానర్లు కట్టి అప్పుడు మామూలుగా ఫ్లెక్సీలు లేకుండే మేడం. ఆ బట్టలతోటి పేరు రాపిచ్చి కింద రాజునాయక్ అని మా పేర్లు రాయించి చిరంజీవి గారి ఫోటో బట్ట మీద ట్యాగ్ చేపించి వేయించి చేసి టపాసు గుమ్మడికాయలు అవన్నీ సినిమాలే మాకు పండుగ మేడం. దసరా పండుగ వచ్చిందనుకో మేడం, చిరంజీవి గారి సినిమా దసరా పండుగకి ఎక్కువ వస్తుండే మేడం. ఆ దసరా పండుగకు మేము పండుగ ఇంటికాడ చేసే కన్నా థియేటర్లో ఎక్కువ చేసేవాళ్ళం. అవును, నిజంగానే అభిమానులకి హీరోలే దేవుళ్ళు, థియేటర్లే దేవాలయాలు అంటారు. అవును మేడం, మాకు థియేటరే పండుగ. 3 రోజులు అసలు పండుగకి ఏం చేసినావు, అసలు ఇంట్లో ఏం చేస్తారని మా ఇంట్లో వాళ్ళు అడిగితే గిటంగా అక్కడ పెద్ద పండుగ నడిచింది, మా దేవుడు ఉన్నాడు, మా దేవుని పండుగ చేసుకున్నామని చెప్పేవాళ్ళం మేడం. నిజంగా మరి ఇంత అభిమానించడానికి గల కారణం ఏంటంటారు చిరంజీవి గారిని? మేడం ఆయన చిరంజీవి అంటే నిజంగా చిరంజీవి మేడం. మాకైతే అభిమానులకైతే చిరంజీవి అంటే ఓ ఆంజనేయ స్వామి భక్తుడు మేము గిట్టంగా ఉన్నాం మేడం. ఆయననే ఆంజనేయుడు అనుకొని మేము జీవిస్తున్నాం మేడం. ఆయన నుంచి, ఆయన కళ నుంచి, ఆయన చెప్పే మాటలను బట్టి ఆయన నుంచి ఈరోజు షాద్నగర్లో మేడం, మా మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు కొత్తది రంగారెడ్డి జిల్లా, షాద్నగర్లో నాకు పరిచయం ఉన్నారంటే ఎవరన్నా నియోజకవర్గంలోనే మేడం ఎవరన్నా వచ్చారనుకో, రాజునాయక్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు, చిరంజీవి రాజునాయక్ అంటే మా ఇంటికి వచ్చి ఇడిచిపెట్టిపోతారు మేడం. అంతలోటి గుర్తింపు మా చిరంజీవి తరఫున నాకు పేరు వచ్చింది. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లానే చిరంజీవి రాజునాయక్ అంటే మ్యాక్సిమం అందరు పరిచయాలు ఉన్నారు మేడం. ఓకే, బాగుందండి. సో మరి ఇంత చెప్తున్నారు, సార్ని చిరంజీవి గారిని కలిసినప్పుడు మీతో మాట్లాడిన ఒక 2 విషయాలు ఏమైనా మాతో షేర్ చేసుకోండి. డెఫినెట్ మేడం, కలిసినప్పుడు సారు తిన్నారమ్మా, ఎక్కడి నుంచి ఏ ఊరు అని అడుగుతాడు మేడం. అది మేము మాది చెప్పిన తర్వాత మీరు ఇంటికి పోయేటప్పుడు నెమ్మదిగా వెళ్ళండి, ఏదైనా ఉంటే చూసిపోండి, మీరు బాగుండాలి, మీ ఇంట్లో వాళ్ళు బాగుండాలి అని ఇది ఒకటి చెప్తుంటాడు మేడం మాకైతే. సో మరి మెగా ఫ్యామిలీని కలిసారా అందరినీ? లైక్ రామ్ చరణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని ఎప్పుడైనా కలిసారా? కలిసాను మేడం. ఎట్లా ఉందంటే మేడం, మా మెగా ఫ్యామిలీ అంటే మెగా హీరోలు అందరూ మెగా ఫ్యామిలీ మేడం. చిరంజీవికి అభిమానులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మొత్తం చిరంజీవి ఫ్యామిలీ మెంబరే మేడం. మాకు కులం లేదు, మతం లేదు మేడం. చిరంజీవి వాళ్ళ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, మా కుటుంబ సభ్యులు మేడం. సపోజ్ ఇప్పుడు నేను ఆంధ్రాకి వెళ్ళాను అనుకో మేడం, అక్కడ మా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్ చేస్తా, ఫస్ట్ వాళ్ళని కలిసి మా గురించి కలుస్తాను మేడం. తిరుపతికి వెళ్ళాను అనుకో మేడం, ఒక దర్శనానికి, అక్కడ చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు మేడం, సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారు. సేమ్ మాకు స్టాలిన్ సినిమా మాదిరిగా మేడం. కొంతమంది మర్చిపోవచ్చు కానీ మేము మాత్రం కొంచెం చాలామంది 99% చిరంజీవి సేవలో, చిరంజీవి బాటలో, చిరంజీవి స్టాలిన్ లాగానే కొంత అక్కడున్న ఫ్యాన్స్ ఎవరు వాళ్ళని కలుస్తాం. మాకు ఈ సౌకర్యం కావాలంటే వాళ్ళకి మేము చేస్తాం, మాకు వాళ్ళు చేస్తాం. వాళ్ళు వచ్చినప్పుడు మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తాం మేడం. సో మరి 1998లో ఆయన బ్లడ్ బ్యాంక్ అనేది స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేశారు? అసలు దాంట్లో మీ పాత్ర ఏంటి మేడం? అయితే మాకు ఫస్ట్ కొత్తలో బ్లడ్ ఇవ్వాలంటే అది ఏంది అనేది ఫస్ట్ ఎంత బ్లడ్ అవుతుందో అని భయపుట్టేది మేడం. చిరంజీవి గారి పేరు తీసుకొని మేము అక్కడ బ్లడ్ ఇచ్చాము. ఒకసారి ఇచ్చినాక 3వ నెలకు ఒకసారి ఇవ్వాలంటే 3వ నెలలు ఇంకోసారి ఇచ్చాను మేడం. అప్పటి నుంచి మాకు బ్లడ్ ఇవ్వాలంటే 3వ నెలకు కాదు మేడం, నెలకు ఒకసారి ఇచ్చినా ఇవ్వబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆ బ్లడ్ ఇస్తే మాకు గిట్టంగా మంచిది, ఒకరికి ఇచ్చాము నా వలన ఇంకొనికి మేలు జరుగుతుంది అనుకొని అది మనసులో పెట్టుకొని బ్లడ్ ఇస్తుంటాం మేడం. ఇప్పటికీ బ్లడ్ బ్యాంక్లో దాదాపు నేను 40 సార్లు వరకు ఇచ్చాను మేడం. 40 టైమ్స్. బయట 30-35 టైమ్స్ వరకు 30-35 సార్లు ఇచ్చాను మేడం. సో మరి అంటే ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు ఇట్లా బ్లడ్ ఇవ్వడం మీరు పర్సనల్గా? బ్లడ్ బ్యాంక్లో 95-2000 దగ్గరలో ఇచ్చాను మేడం. కరెక్ట్ తెలియదు, 95 తర్వాత ఇచ్చాను. 2000 కంటే ఫస్టే ఇచ్చాను. మరి షాద్నగర్లో కానీ అక్కడ మీ జిల్లాలో ఊర్లో కానీ ఎన్నిసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టారు మీరు? 35 సార్లు పెట్టాను మేడం. 35 పెట్టారు. అంటే డెవలప్మెంట్ ఉందా దీంట్లో? ఉంది మేడం. చాలా వరకు ఎక్కడైనా హాస్పిటల్లో కొంతమంది, నేను చెప్పాను మేడం, షాద్నగర్లో చాలా వరకు ఎవరికి బ్లడ్ కావాలని అడుగుతుంటారు, వాళ్ళకి ఇప్పిస్తుంటాను. మా బ్లడ్ బ్యాంక్ నుంచి, మా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తుంటాను. ఎవరికైనా అతిగా అవసరం పడితే నేనే పోయి డైరెక్ట్ లైవ్లో పోయి నేనే ఇస్తుంటాను మేడం. కొంతమంది నిజంగా మేడం ఆడవాళ్ళకు, గర్భిణీ స్త్రీలు ఉంటే గిట్టంగా ఇస్తుంటాను మేడం. యాక్సిడెంట్ అయిన వాళ్ళకు రక్త తెల్ల కణాలు కావాలన్నా ఇస్తుంటాం మేడం. ఎవరు అడిగినా కాదనలేం మేడం. ఒకవేళ 15 days నెల రోజుల లోపల ఉంటే
నాకు తెలిసిన వాళ్ళకు ఒక ఫ్యాన్స్కైనా చిరంజీవి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా ఒకరు ఫోన్ చేస్తే అన్న రెడీ ఉన్నామన్నా అంటారు, అక్కడికి నా ఇచ్చేయండి అని చెప్తాను మేడం. వాళ్ళు ఇస్తుంటారు, ఎవరైనా ఒకరు హెల్ప్లో ఉంటాం మేడం. సో మరి రామ్ చరణ్ గారి బర్త్డేని ఎట్లా సెలబ్రేట్ చేస్తారు ఊర్లో కానీ జిల్లాలో కానీ? మేడం రామ్ చరణ్ బర్త్డే అనేది మా చిరంజీవి గారి తనయుడు అతను. ఆయన నిజంగా చెప్పుకుంటాం మేడం, యువ హీరో. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిందంటే ఇంత చిన్న ఏజ్లో ఆయన గిట్టకు రాసి పెట్టుకున్న మా అదృష్టమే అభిమానుల నుంచి మేడం. మా నుంచి రామ్ చరణ్ అభిమానులు కాదు మేడం, మేము గిట్ట రామ్ చరణ్ అభిమానులు. మాకు చిరంజీవి ఎంత మెగా ఫ్యామిలీ. అఖిల భారత చిరంజీవి యువత పైన బోర్డు కింద ఉన్నాక కిందనేమో మెగా ఫ్యామిలీ అభిమానులు అని పెడతాం మేడం, బ్యానర్స్ పైన. ప్రతి బ్యానర్ మీద రామ్ చరణ్ అంటే గిట్టంగా మాకు చాలా ఇష్టం. రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మన సాయిధరం తేజ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర బాబు కానీ, ప్రతి హీరో మేడం ప్రతి పండుగ, ప్రతి బర్త్డేలు, ప్రతి ఫంక్షన్ చేస్తుంటాం మేడం. సో మరి ఆ రోజు ఏమైనా సేవా కార్యక్రమాలు ఎట్లాంటివి? సేవా కార్యక్రమాలు చాలా చేసాం మేడం. చిరంజీవి గారి పేరు మీద గుళ్ళో కొబ్బరి చెట్లు నాటడం కానీ, కొన్ని అన్నదాన కార్యక్రమాలు కానీ, వృద్ధులకు బట్టలు పంపిణీ కానీ చేస్తుంటాం మేడం. ఓకే, మరి చిరంజీవి గారి బర్త్డేకి ఏ సంవత్సరాల్లో ఎట్లాంటి కార్యక్రమాలు చేశారో ఒకసారి చెప్పగలరా? మొదట్లో మేడం సినిమాలకు ఎక్కువ ఫంక్షన్ చేసేవాళ్ళం. తర్వాత సినిమాలు ఫంక్షన్లు చేస్తూ అదే బర్త్డే వస్తే కేక్ కటింగ్ కాకుండా పబ్లిక్లో వెళ్ళి వాళ్ళకు ఏమున్నాయి, ఏం సమస్య ఉన్నాయి అని చెప్తూ వాళ్ళ గురించి కొంచెం బర్త్డే విశేషాల అన్నదానాలు కానీ ఇవి కానీ చేస్తుంటాం మేడం. చేసుకుంటూ పోతే చిరంజీవి ఏమైందంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు మేడం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మొదట్లో తిరుపతి వెళ్ళాను మేడం. స్టార్టింగ్లో తిరుపతి వెళ్ళినాక అక్కడ చిరంజీవి ఆ జనాలను చూసి, ఆ అభిమానాలను చూసి తట్టుకోలేకపోయినాం మేడం తిరుపతిలో. అప్పటి నుంచి మా జర్నీ కొంచెం రాజకీయంగా చేంజ్ అయింది మేడం. రాజకీయంగా కొంచెం చేంజ్ అయింది. ఓకే, మరి చిరంజీవి గారు అంటేనే దానకర్ణులు అని చెప్తారు కదా, ఆయన బాటలో మీరు అసలు ఎట్లాంటి సేవలు చేశారు ఇప్పటి వరకు, ఆయన అభిమానులుగా మారినప్పటి నుంచి ఇప్పటి వరకు? మేడం మేము డబ్బులు ఉన్నా లేకపోయినా మేడం ఫస్ట్ ఎవరికన్నా ఏమన్నా రక్తం కావాలంటే రక్తదానం చేసేది మేడం. ఇంకోటి ఆయన బర్త్డే కంటే అన్నదానాలు అలాంటివి చేసేవి. మన కరోనా టైంలో మేడం, కరోనా టైంలో మా ఊరు చిన్న పల్లెటూరు, ఆ ఊరుకు సంబంధించి మాస్కులు కానీ చిరంజీవి గారి పేరు మీదనే ఇప్పటికీ ఆ ఫొటోస్ ఉన్నాయి, అవి మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి మేడం నా దగ్గర. మాస్కులు కానీ, వాళ్ళకు సరుకులు కానీ, సబ్బు నుంచి, ఉప్పు నుంచి, మిరపకాయల నుంచి అన్ని ధాన్యం మొత్తం ఒక్కొక్క నెల సరిపడేంత ప్రతి ఒక్క కుటుంబాలకు దాదాపు 800 కుటుంబాలకు ఇచ్చాను మేడం. దాదాపు 1,00,000 చేంజ్ అయినాయి, అందరికి ఇచ్చాను. అదే టైంలో ఆక్సిజన్ సరిపోతలేదని తెలిసినాక మా స్వామినాయుడు గారిని, సార్ ఇట్లా మహబూబ్నగర్ జిల్లాలో మనకు చిరంజీవి పేరు మీద మాకంటూ పేరు ఉండాలి, మా గురువు గారైనా మీరు మాకు సాయం చేయాలంటే ఆయన తక్షణమే అవి ఆక్సిజన్ సిలిండర్లు ఒక బండిలో బాగానే దాదాపు 40-50 పంపించారు మేడం. అది తీసుకువెళ్ళి అక్కడ మా లంబడతను వనపర్తిలో ప్రాబ్లం ఉందంటే అతనికి ఇప్పించాను. అక్కడ ఉన్న అప్పుడు శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్, ఆయనను పిలిపించి ఆయన చేతుల మీదుగా ఎవరికైతే అవసరం పడుతుందో అని అక్కడ సఫర్ చేయించి అదే రోజు బ్లడ్ క్యాంపు దాదాపు ఒక 100 మంది వరకు ఇచ్చాం మేడం కరోనా టైంలో. సో మరి ఈ మధ్య పాకిస్తాన్ ఇండియాకి మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగింది. సో దాంట్లో మరి మీరేమైనా సేవా కార్యక్రమాలు చేశారా? దాంట్లో మీకేమన్నా సభ్యత్వం ఉందా? అంటే మేడం హిందూ వాహిని అని బీజేపీ తరఫున షాద్నగర్లో కొన్ని ప్రోగ్రాలు పెట్టారు మేడం. అయితే నేను ఈ మధ్యలో చిరంజీవి గారేమో కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు మేడం. కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాక నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినాను. కాంగ్రెస్ పార్టీకి పోయిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీలో అక్కడ కొంచెం మంచిగా చూడలేక చిరంజీవి గారు బయటికి రాలేక ఆయన తరఫున ఇది ఇంతేనా అని వాళ్ళు నా మనసుకు ఏమనిపించిందంటే మాదే ప్రజారాజ్యం ఉంటే చాలా మంచిగా ఉండేదేమో, ఈరోజు వాళ్ళు వ్యతిరేకంగా ఏదో ఒకటి వేరేలాగా చూస్తున్నారు అనుకున్నాము. దాన్ని బట్టి మేమేమనుకున్నాం, మాకు దినాలు రాకపోవచ్చు రేపటి నాటికి, మా టైం గిట్టంగా వస్తుంది, చిరంజీవి గిట్టంగా ఇక్కడనే పెద్ద మనిషి కావచ్చు అనుకునే టైంలో రియల్గా అసలు సూర్యుడిని లేక మా పవన్ కళ్యాణ్ బయటికి వచ్చాడు మేడం. ఓకే సార్, మరి జనసేన పార్టీలో మీరు ఉన్నారా? దాంట్లో మీకు సభ్యత్వం ఉందా? మొదటి నుంచి ఇక్కడ హైదరాబాద్లో
పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించినప్పుడు మాకంటూ ఒక దినం వచ్చింది. ఆ రోజు చిరంజీవి నిదానమైన మా పవర్ స్టార్ బయటకు వస్తుండ అనుకొని ఆ రోజు జనసేనకి వెళ్ళి ఆ మీటింగ్కి వెళ్ళి బయటికి వచ్చినాక ఆ మీటింగ్ అయిపోయినాక సభ్యత్వం తీసుకున్నాం మేడం. సభ్యత్వం తీసుకొని ఈరోజు షాద్నగర్లో దాదాపు 6,000 మంది సభ్యతాలు ఉన్నాయి మేడం. చిరంజీవికి పవన్ కళ్యాణ్కు ఉన్న స్ఫూర్తితోని చాలామంది అభిమానులు ఉంటారు, వస్తుంటారు, చేస్తుంటారు. కానీ ఇక్కడ తెలంగాణలో గిట్టంగా గట్టిగా అయితే మాకు ఇప్పుడు ఈరోజు ఆంధ్రాలో ఇంత బాగా నడుస్తుంది. ఆయన చేస్తుంటే ఆయన వీడియోలు చూస్తుంటే మా పవన్ కళ్యాణ్ గురించి జనసేనలో నేను చేసే మహబూబ్ నగర్ జిల్లాకు ఈరోజు నాకు ఇన్ఛార్జ్ లేక ఇచ్చి కోఆర్డినేటర్గా పెట్టారు మేడం మహబూబ్ నగర్ జిల్లాకు జనసేన పార్టీకి. ఓకే. సో మరి ఆయన మూవీస్ ఏమైనా చూసారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఏది చూసారు? ఫస్ట్ మూవీ? ప్రతి మూవీస్ మేడం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఇక్కడ అబ్బాయి నుంచి చూస్తున్నాం. చిరంజీవి పాత సినిమాలు ఒక 5-6 మిగిలిపోయి ఉంటాయి, కానీ పవన్ కళ్యాణ్వి, రామ్ చరణ్వి, మన సాయిధరం తేజ్వి ప్రతి సినిమాలు మేడం షాద్నగర్లో థియేటర్లో టికెట్ స్టార్ట్ కావాలి అంటే మా నుంచే మేడం. షాద్నగర్లో ఇప్పటికీ చిరంజీవి గారి పేరు మీద బస్ స్టాండ్ కట్టాం మేడం. చిరంజీవి గారి పేరు మీద బస్ స్టాండ్ గిట్టంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? ఆయన ఏమైనా మీతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? మాతో పంచుకోండి. పవన్ కళ్యాణ్ మేడం నిజంగా రియల్వి, ఆయన గిట్టంగా రియల్ హీరో. పవన్ కళ్యాణ్ ఏముంటుందంటే మేడం, ఆయన మొత్తం నిజాలు నిజమనిసి ఆయనను కలవాలంటే భయం వేస్తుంది. కానీ కలిసినాక ఈయన గిట్టంగా నిజంగా పవనుడు చిరంజీవి తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఈయననే ఇంకా మాకు ఇప్పుడు అనేది ధైర్యం వచ్చేస్తుంది మేడం ఆయన కలవంగానే. పవన్ కళ్యాణ్ గిట్ట చాలా మంచి వ్యక్తి. ఆయన స్ఫూర్తితో ఇప్పుడు చేసే రాజకీయాలు మేడం, మా ఊర్లో ఇండిపెండెంట్గా ఒక అబ్బాయిని నిలబెట్టాను మేడం, సర్పంచ్గా గెలిచాను మేడం. నా పేరు మీద ఓన్లీ 2 పార్టీలు పోటీగా ఉన్న ఆ పార్టీ పోటీ మీద నేను గెలిపించుకున్నాను మేడం, ఓన్లీ చిరంజీవి గారి పేరు మీద. సో మరి జనసేన పార్టీ విజయానికి మీ పాత్ర ఏమైనా ఉందా? సో దానికి మీరు ఎట్లా కృషి చేస్తున్నారు? ఇక్కడ తెలంగాణలో మాత్రం 100% మేడం మేము కృషి చేస్తాము. ఆంధ్రాలో జరిగినప్పుడు సభ జరిగినప్పుడు ఆవిర్భావ సభ జరిపినప్పుడు అక్కడ వెళ్తుంటాము. ఇక్కడ గిట్ట మేడం బాగా గట్టిగా చేయాలనుకుంటున్నాము. చిరంజీవి గారిని అప్పుడు ఎంత చూసినామో అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో పనిచేస్తూ ఇదే తెలంగాణలో జనసేన గిట్ట ముందుకు రావాలని చాలా కోరుకుంటున్నాం మేడం. సో మరి నాగబాబు గారితో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? అసలు ఎప్పుడైనా కలిసారా? ఎందుకంటే ఆయన ఫైర్ బ్రాండ్ అంటారు, ఆయన కొంచెం కోపం ఎక్కువ అంటారు, అది నిజంగా నిజమేనా? వాస్తవం మేడం, చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్ కన్నా కోపం ఎక్కువ. ఎందుకంటే మా అభిమానులు అనేది లొల్లి ఎక్కువ మేడం, చాలా అల్లరి పెడుతుంటాము. అయితే మీరు ఇంతేనా, మారారా, ఎప్పుడు మారుతారు, మీరు గిట్టంగా కొంచెం ఆలోచించండి, ఏమన్నా జరిగినంది జరుగుతుంది అని చెప్తుంటాడు మేడం. ఆయన ముక్కుసూటి మనిషి, ఆయన గిట్టంగా కోపం కావాలంటే వీళ్ళిద్దరికంటే ఎక్కువ కోపం చూపిస్తాడు. సార్ వాళ్ళేమో చూపించరు, అన్న పెద్దన్న చిన్న చూపించరు, నడిపన్న మాత్రం కోపం మొఖాన్ని అప్పుడే చూపిస్తుంటాడు మేడం. ఓకే. సో మరి రీసెంట్గా జనసేన ఆవిర్భావ సభ జరిగింది కదా, మీరు వెళ్ళారా? దాంట్లో మీ పాత్ర ఏమైనా ఉందా? అసలు ఎట్లా? లేదు మేడం, అక్కడ వెళ్ళే వాళ్ళము ఏంటంటే షాద్నగర్లో ఒక జెండా పక్కన ఒక పల్లెటూరులో కొంతమంది వృద్ధులకు కానీ పేదవాళ్ళకు కానీ చీరలు అవి పంపిణీ చేసి జెండా ఎగరవేసి షాద్నగర్ టౌన్కి వచ్చి పెద్ద ర్యాలీ లేక పెట్టి అక్కడ విజయోత్సవం అనేది ఒక బ్యాండ్తో బాగా ఎంజాయ్ చేసాం మేడం షాద్నగర్లో. సో మరి ఆవిర్భావ సభకు వెళ్ళలేదు అంటున్నారు. ప్రమాణ స్వీకారం అప్పుడు మోదీ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని అటు చిరంజీవి గారిని నించోబెట్టి అసలు చాలా పొగిడారు. మాకే అనిపించింది, అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. సో మరి ఆ సందర్భంలో మీరు అక్కడ ఉన్నారా? ఒకవేళ చూస్తే ఎలా అనిపించింది మేడం? చూస్తే ఆ కళ్ళు చదివిపోతుంది మేడం. మాకైతే ఆనందం తట్టుకోలేక కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి మేడం, రియల్ చెప్తున్నాము. అన్న మళ్ళీ ఇంకోసారి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ఇంటికి వచ్చినప్పుడు గిట మేడం గెలిచి ఒక అన్నగారి మర్యాద పొడగొట్టుకోలేడంటే ఆ స్ఫూర్తి మేమందరం అభిమానం, నేను ఒక్కనే కాదు మేడం, షాద్నగర్ కానీ మా ఇక్కడ ఇండియాలోనే అఖిల భారత చిరంజీవి యువత మొత్తం అభిమానులు వాళ్ళ స్ఫూర్తిని చూసుకొని వాళ్ళ అడుగు జాడలోనే నడుస్తాం మేడం మేము 100%. ఇది మా వంతు, మేము ఉన్న రోజులు మా గురు దైవం మొత్తం వాళ్ళే అనుకొని మేము జీవిస్తాం మేడం ఇప్పటికైతే. సో మరి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం చెప్పండి. అసలు అంటే ఆయన పార్టీలో ఎట్లా ఉంటారు, బయట ఎలా ఉంటారు, అసలు ఒకసారి చెప్పండి. ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఆయనకు తిక్కు ఉంది, దానికి లెక్కు ఉంది అనేది వాస్తవమే మేడం, అది పవన్ కళ్యాణ్కు. అయితే
పార్టీలకు పోయినాక అవన్నీ పక్కన పెట్టి ఇన్ని సమస్యలు ఉన్న సమస్యను ముందు ఒక మన గిరిజన ప్రాంతానికి వెళ్ళి మేడం రోడ్ వేయించాడంటే దట్ ఈస్ ద పవర్ స్టార్ మేడం. ఎందుకంటే ఆయన చూసుకొని నేను ఇలా రాజకీయంలో రావాలనుకుంటే ఇది చేస్తానా, నేను ఇలాంటిదే చేయాలి, లేకుంటే రాజకీయాల్లో రావద్దు. అవును, రీసెంట్లీ ఆయన పాకిస్తాన్ భారత్కి యుద్ధం జరిగినప్పుడు కూడా చాలా మంది సైనికుల ఇంటికి వెళ్ళి అడగకుండానే డబ్బులు ఇచ్చారు. అవును మేడం, అట్లాంటి మనిషి అందరికీ ఇస్తుంటారు మేడం, కానీ బయట చెప్పుకోడు మేడం. ఇప్పుడు మా ఊర్లో మేడం ఆయన స్ఫూర్తి తీసుకొని మేడం, నిజం చెప్తున్నా, నా గురించి కాకుండా మా ఊర్లో రేపు మీ టీవీ వాళ్ళు వచ్చి తెలుస్తుంది మేడం. ఎవరు చనిపోయినా నా వంతు సహకారం చేస్తా, కానీ బయట పేపర్కి అని మేడం, అసలు బయట చెప్పుకోను నేను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను అనేది, అక్కడ ఉన్న పబ్లిక్ తెలుసు ఏం చేస్తున్నాడు ఇతను. చిరంజీవి ఫ్యాన్సే కదా, జనసేననే కదా అని వాళ్ళకి తెలుసు. ఇప్పటికీ మేడం మా ఊర్లో, నా సొంత ఊర్లో, నా మండలంలో దాదాపు మండలం లేవల్ల ప్రతి ఒక్క ఊర్లో 20 నుంచి 30 మంది ఒక టీం పెట్టాను చిరంజీవి గారి పేరు మీద మేడం. మండలం మొత్తానికి ఈ చిరంజీవి అభిమాన సంఘం, ఇది జనసేన అభిమాన సంఘం. జనసేన చిరంజీవి వాళ్ళు ఇద్దరిని కమిట్మెంట్ చేస్తా, ఏదైనా బయటికి పోయేటప్పుడు వాళ్ళ గురించి చెప్తూ అందరం కలిసి ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ చేస్తాం మేడం. సో మరి నిజంగానే ఇంకా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందంటారా? ఎందుకంటే మనకి ఎలక్షన్స్ టైంలో అసలు చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆవేశంతో వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, అసలు ఈ పార్టీ ముందుకు వెళ్ళదు, అసలు అవ్వదు అని అన్నారు. సో మరి దీనిపైన మీ అభిప్రాయం? వాళ్ళు చాలామంది చాలా అనుకుంటూ పోతారు మేడం. 100% మేము 21 కొట్టుకున్నాము ఆంధ్రలో. ఇప్పుడు ఎంపీలు 2 నిలబడ్డాడు, 2 వచ్చేసినాయి. రేపు తెలంగాణ జరిగేది ఇదే. రేపు మోడీ గారితో కలిసి వెళ్తారు. ఇక్కడ గిట్ట తెలంగాణలో మంచి రాజ్యం తెస్తాము, మంచి పొలిటికల్ చేస్తాము. ఆ పొలిటికల్లో మేము వెళ్ళిన సేమ్ పవన్ కళ్యాణ్ అంతా చేయకున్నా అలాంటి దారిలోనే, మంచి దారిలో రాజకీయం చేయాలనుకుంటున్నాం మేడం. చిరంజీవి మనసుతోటి తమ్ముడు వచ్చిండు, తమ్ముడు మనసుతోటి మేము అభిమానం ముందుకు వస్తున్నాం మేడం. మా తెలంగాణలో మాత్రం రాజకీయం బయటికి వస్తే 100% వస్తుంది. పవన్ కళ్యాణ్ వస్తాడు, మేము బయటికి వస్తాము. అందరం చిరంజీవి స్ఫూర్తితోని ఆ రాజకీయం చేయాలంటే ఈ మాదిరిగానే చేయాలి. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే ముందుకెళ్ళాలని ముందుకెళ్తాం మేడం. ఓకే, మరి చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్, ఆక్సిజన్ ఒకటే కాదండి, ఐ డొనేషన్ అనేది కూడా స్థాపించారు. సో దాంతో మీరేమైనా సేవ చేశారా? అండ్ ఆయన చేసిన సేవ ఎలా ఉంది? చాలా మంచిది మేడం. ఐ డొనేషన్ అంటే చాలామంది చనిపోతుంటారు. ఐ అనేది ఎక్కడ దొరకదు, ఇంకా బ్లడ్ దొరకవచ్చు, ఐ అనేది దొరకదు మేడం. మా ఇంట్లో మా భార్యది, నాది, మా పిల్లలదంటే ఇంకా రాపియలేదు కానీ మేడం, నాది మొత్తం బ్లడ్ బ్యాంక్లో రాపిచ్చేసాను మేడం. నేను చనిపోతే అక్కడ వెళ్ళాలి నాకని. అలా కొంతమందికి, నాకు తెలిసిన వాళ్ళకు, కొంతమంది ఇక్కడ హార్ట్ సర్జరీ నడిచింది మేడం నిమ్స్లో. అక్కడ డైరెక్ట్ పోయి నేనే రక్తం ఇచ్చి రక్తదానం చేసి అక్కడ ఆపరేషన్ జరుగుతుంటే అక్కడ సాయం చేసాం. ప్రతిదీ మేడం మేము చెప్పుకుంటూ పోతే మా చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే మేడం. మాకు మా చిరంజీవి గారిని స్ఫూర్తి తీసుకొని మేము ముందుకు పోతున్నాం మేడం. సో మరి ప్రత్యేకంగా మీ కుటుంబాన్ని కలిసిన రోజులు ఉన్నాయా? చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా కుటుంబాన్ని కలిసిన రోజులు ఉన్నాయా? అంటే మేడం మాకు, నేనైతే చాలాసార్లు కలిసిన ప్రతి హీరో, మా మెగా హీరోలను అందరినీ, ఈ హీరోని కలవలేదని లేదు మేడం, ప్రతి హీరోని కలిసాము. ఫ్యామిలీతోటి మ్యారేజ్కి మా చెల్లెలి పెళ్ళికి అడిగితే మా స్వామినాయుడు టైం తీసుకున్నాడు. పెద్ద హీరో మేడం. మాకేందంటే అక్కడ న్యూసెన్స్, ఒక హీరో వస్తుండంటే ఆ హీరోని అక్కడ ఆపాలనేది పెద్ద సెక్యూరిటీ కావాలి, పోలీస్ సిబ్బంది కావాలి. అది కాలేక ఏం చేసిండంటే రామ్ చరణ్ని టైం తీసుకొని ఒకసారి స్వామినాయుడు గారే మీ ఫ్యామిలీ మొత్తాన్ని దోలుకోరండి అని కలుపుతాడు మేడం ఇలాంటివి. కానీ మా ఇంటికి ఎప్పుడైనా రావాలంటే అది గిట్టంగా మా గురువు చిరంజీవి గారు వాళ్ళ దృష్టికి ఎట్లా పోతాం, మా పిల్లల పెళ్ళి అయితే 100% వస్తారని మేము గిట్టగా ఊహించుకుంటున్నాం. ఎందుకంటే దేవుణ్ణి ఒక్కసారి చూడాలనుకుంటున్నాం. మా ఫ్యామిలీతో మా ఇంట్లో చూడాలంటే మా బిడ్డ కానీ పిల్లల పెళ్ళి కానీ అయినప్పుడు చూస్తానని అనుకుంటున్నాం మేడం. ఓకే, మరి బాగుంది. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేస్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు మరి? అంటే ఆ రోజు ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? అంటే మేడం పార్టీ తరఫున చిరంజీవి గారు వస్తేనేమో చిరంజీవి బర్త్డేకేమో సినీ పరంగా చేస్తాను, అభిమాన సంఘం తరఫున చేస్తాను మేడం. పవన్ కళ్యాణ్ గారికి వచ్చే వరకు జనసేన పార్టీ జెండాలు, ర్యాలీ, మొత్తం అవి ఏం చేస్తామంటే మేడం ఏదో చేసినామన్నట్టు కాదు మేడం, అది చేస్తే ఏ ఉపయోగం. ఈరోజు జనసేన పార్టీ తరఫున గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాలు ఇచ్చిన రోజులు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసినాను మేడం. కొన్ని స్కూల్లో అవి బ్యాండ్స్ అవి చేసినవి ఉన్నాయి మేడం. కొన్ని మన
వృద్ధులకు కానీ వాళ్ళకు కానీ బట్టలు కానీ దుప్పట్లు కానీ ఇలాంటివి అన్నదానం కానీ ఇవి చేస్తుంటాం మేడం మేము. ఓకే సార్, మరి ఇంకా చిరంజీవి గారు ఫ్యూచర్లో సమాజంలో ఎలాంటి స్థాయికి ఎదగాలని మీరు అనుకుంటున్నారు? ఆయన ఎదగాలని కాదు మేడం, ఆల్రెడీ ఎదిగేశాడు మాకు ఆల్రెడీ. అంటే ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మేడం? సమాజంలో ఇప్పుడు నడిచే సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్క దాంట్లో పాల్గొంటాము. ఇంకా ఏ దానికైనా వెనుకపోకుండా మా వంతు మేము చేస్తాము. అభిమానుల తరపున, జనసేన పార్టీ తరపున ముందుకు మేము చేస్తూనే ఉంటామని అనుకుంటున్నాం మేడం. సో మరి నాగబాబు గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, నెక్స్ట్ మంత్రి కాబోతున్నారు అనేది వినిపిస్తుంది. నిజంగానే అవుతారంటారా? అసలు ఎలా ఉండబోతుంది? 100% అవుతారు మేడం. ఎందుకంటే ఇందులో న్యాయం ఉంది. అప్పుడు చిరంజీవి గిట్టంగా మంత్రిగా అయిండు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గిట్ట ఉప ముఖ్యమంత్రి అయిండు, నాగేంద్రబాబు గారు ఎమ్మెల్సీ ఇప్పుడు మంత్రి కావడం తప్పేం లేదు మేడం. ఆయన వంతు, ఆయన పరువు, ఆయన బాధ్యత పెట్టుకొని జనసేనకు చాలా పనులు చేశాడు మేడం. మంత్రి పదవి ఇస్తే మంచిదే మేడం మాకైతే. ఆయన మా అభిమానుల గిట్టంగా చాలా వరకు ఆయననే మాకు అసలు సామినాయుడు కంటే హెడ్ మాకు నాగబాబు గారు చూస్తారు, కార్యక్రమాలు చేయిస్తుంటారు. మాకు ఏ ఇబ్బంది వచ్చినా ఇలా కాదు ఇలా అని చేయండి అని చెప్తుంటాడు. మొత్తం అసలు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి టైం దొరకదు, కానీ మా నాగేంద్రబాబు ప్రతి మీటింగ్కు చిరంజీవి గారి పేరు మీద పెడితే అందరినీ కలుస్తాడు మేడం. ప్రతి ఒక్కరికి టైం ఇస్తాడు నాగేంద్రబాబు గారు. సో మరి మెగా హీరోల బర్త్డేస్ అయినా ఇంట్లో వాళ్ళవి కూడా చేస్తారా? ఎట్లా చేస్తారు అసలు మేడం? యాక్చువల్ మేము మెగా ఫ్యామిలీ హీరోలు ఎక్కువ చేస్తాం మేడం. మా ఇంటిది అయితే మా పిల్లలకు మా ఇంట్లో ఏమన్నా చేసుకోండి మీరట ఎప్పుడైనా లేని తక్షణంలో చేస్తాం, కానీ 100% అయితే ఈ మెగా ఫ్యామిలీ వచ్చినప్పుడు మాత్రం మా పిల్లలకు చెప్తాం. ఆ రోజు మా ఇంట్లో అన్నీ ఏం కావాలన్నా, బయట వాళ్ళకి ఏం కావాలన్నా నా వంతు నేను చేస్తాను మేడం. ఓకే, మీరు మెగా ఫ్యామిలీకి, మెగా హీరోలకి మీరు చేస్తున్న సేవ బాగుందండి. సో మరి దీనికి మీ ఫ్యామిలీ అసలు ఎట్లా సహకరిస్తుంది? ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సేవ. అంటే నేను చేసేది చిరంజీవి ఫస్ట్ మొదట్లో మా నాన్న మా అమ్మ వాళ్ళు ఏమనుకున్నారు, సినిమాకు పోయిండా హీరోనా అంతే అనుకునేవారు మేడం. నేను చేసే సేవా కార్యక్రమం చూసి వాళ్ళకిట మంచి చేస్తున్నారు. ఇప్పుడు ఏ హీరో దానికి చేసినా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు మేడం. ఎందుకంటే నేను మంచి పనులు చేస్తాను అక్కడ మా ఊర్లో కానీ నియోజకవర్గంలో కానీ ఆ ఫ్యామిలీని తగ్గట్టుగా వాళ్ళకి ఏం చేయాలనో ఆ మంచి గురించి చేసినప్పుడు వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు మేడం మా ఇంట్లో వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు మెగా హీరోల సినిమాలు వచ్చినప్పుడు కానీ లేదంటే బర్త్డేస్ జరిగినప్పుడు కానీ సెలబ్రేషన్స్ బాగా జరుగుతుంటాయి. సో అలాంటి టైంలో వేరే హీరో సినిమా వచ్చినా లేదంటే మన హీరో సినిమా వచ్చినా కూడా అభిమానుల్లో కొంత గొడవలు జరుగుతూ ఉంటాయి. సో మరి దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు మీరు? వేరే హీరోల గొడవ కంటే ఆ థియేటర్ కాడికి పోతే మేము అక్కడ ఉంటేనేమో ఇలా కాదు, ఓన్లీ మా చిరంజీవి అభిమానులను చూసి నేర్చుకోండి, పవన్ కళ్యాణ్ అభిమానులను చూసి నేర్చుకోండి అని అక్కడ వాళ్ళకు కాంప్రమైజ్ చేస్తాం మేడం. మా సినిమా హీరో కాడికి వచ్చే వరకు అందరినీ అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ, ఇది ఓన్లీ టికెట్ల కాడికా లేకుంటే వేరే దాని కూరగా అది తెలుసుకొని వాళ్ళకి గిట్ట కాంప్రమైజ్ చేస్తాము. మ్యాక్సిమం గొడవ అనేది కాదు మేడం. మేము అందరం కలిసికట్టుగా మెగా ఫ్యామిలీ అంటేనే మెగా ఫ్యామిలీ హీరోలు ఎట్లనో మెగా అభిమానులు గిట్ట అంతే మేడం. వాళ్ళ స్ఫూర్తితోని మేము కాంప్రమైజ్ అవుతాము. ఎవరన్నా మాకంటే పెద్దవాళ్ళు, మాకంటే ఇంకా సీనియర్ అభిమానులు ఉన్నారు, వాళ్ళకు గౌరవం ఇస్తూ వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకుంటాం, వాళ్ళ నుంచి గిట్ట మేము చేస్తుంటాం. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, హరిహర వీరమల్లు వస్తుంది, గ్లిమ్స్ అన్ని చూసారా? చూశాను మేడం. సో మరి థియేటర్స్ బంద్ అని కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. అసలు దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లేఖ రాశారు. సో అసలు ఏం జరుగుతుంది? 100% థియేటర్లు బంద్ కావు మేడం. ఒకవేళ బంద్ చేసినా అభిమానులే థియేటర్లు అయిపోతుంది మేడం. అప్పుడు అభిమానుల నుంచే అభిమానుల నుంచే మీ ఛానల్ ఎట్లలో మేము అంతా తీసుకెళ్తాం మేడం. 100% థియేటర్ అనేది దొరుకుతున్నది. అన్ని థియేటర్లు ఉంటాయి, అన్ని నైజాం అన్ని ఇండియా మొత్తానికి మంచిగా నడుస్తుంది. సినిమా గిట్టంగా హరహర వీరమ్మలు అనే సినిమా మేడం, కొద్దిగా స్టోరీ నాకు గిట్ట తెలుసు, చాలా బాగా ఉండిపోతుంది. ఇట్లా ఈ హిందుతత్వం అని హిందూ గురించి గిట్ట కొంచెం ఉంటుంది దాంట్లో. ఇదిరా సినిమా అనేటట్టు ఉంది మేడం. ఓకే, మరి జనసేన పార్టీలో ఇంకా ఎలాంటి సేవ చేయాలని అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీరు? మా పవన్ కళ్యాణ్కు కొంత తెలియాల్సింది కొన్ని ఉన్నాయి మేడం. ఏంటంటే పార్టీలు మారేటోళ్ళకి కొంతమంది ఇక్కడ తెలంగాణలో కొంతమంది ముందుకు ఇస్తున్నారు బాధ్యతలు, కానీ మాకు బాధ్యతలు ఇవ్వకున్నా నేను చిరంజీవి అభిమానిని, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. పార్టీలో ఉండేటోళ్ళకి మారుస్తారేమో కానీ మేము మాత్రం పార్టీ మారవము.
వాళ్ళ అభిమానం ఉంటాము, అభిమాన సంఘంగా ఉంటాము, అభిమానులుగా ఉంటాము, అభిమానులుగానే జీవిస్తాము, అభిమానులే చేస్తాం మేడం. బాగుందండి. మీ అభిమానం ఇంత గొప్ప అభిమానం మేము అసలు తట్టుకోలేకపోతున్నాము. సో, మరి ఇప్పుడు చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా 'విశ్వంబర' మూవీ వస్తుంది. ఆయన అసలు బర్త్‌డేనే పెద్ద సెలబ్రేషన్ అనుకుంటే దానికి మళ్ళీ 'విశ్వంబర' వస్తుంది. సరే ఎలా ఉండబోతున్నాయి సెలబ్రేషన్స్ కానీ, సేవా కార్యక్రమాలు గానీ ఎలా ఉండబోతున్నాయి అసలు? ఇప్పుడు వాస్తవంగా మేడం మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఎక్కడ ఏ ప్రోగ్రాం నడిచినా అక్కడికెళ్ళి చిరంజీవి డ్యాన్స్ పోటీలు కానీ, ఆట పోటీలు కానీ, డ్యాన్స్ పోటీల కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం మేడం. 100% మేడం. అది సక్సెస్ చేస్తూ గుళ్ళో పూజలు కానీ ఏమైనా చేస్తూ మంచిగా చేసి చిరంజీవి గారికి మా అభిమానం సంఘం తరపున ఈ వచ్చే బర్త్డేకు ఇండియాలోనే నెంబర్ 1గా చిరంజీవి అభిమానులు ఇంత ఘనంగా చేస్తారా బర్త్డే అనేది. ఆయన దాదాపు 60 సంవత్సరాలు దాటి చాలా రోజులవుతుంది. 60 కాదు 70 బర్త్‌డే ఇది. 70 మేడం. అయితే దాన్ని బట్టి చూస్తే ఆయన 16 బర్త్‌డే అనుకునేటట్టు చేస్తాం మేడం. 16 సంవత్సరాలు. బాగుందండి. నిజంగా అంటే ఇంకా అభిమానుడిగా గానీ, జనసేన పార్టీలో గానీ ఇంకా ఎలాంటి సేవలు చేయాలని అనుకుంటున్నారు? అభిమానం చిరంజీవి తరపున అయితే అభిమాన సంఘం తరపున చేస్తుంటాను మేడం. ఏం నా వంతు నాకు శాతనైన కాడికి నేను చేస్తుంటాను. పార్టీకి వచ్చే వరకు నాకు ఏదైనా బాధ్యత ఇస్తే పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తీసుకొని ఆయన మనసులో పెట్టుకొని ఇది అలాగుంటేనే చేస్తా, లేకుంటే చేయనని అలా చేస్తాను మేడం. ఓకే. బావుందండి. మీ అభిమానం గానీ, మీ సేవ గానీ, మీ కార్యక్రమాలు గానీ, మీ సెలబ్రేషన్స్ గానీ, అసలు మీకున్న ప్రేమ గానీ నిజంగా ఒక కుటుంబంలాగా కనబడుతుంది. ఇదొక మాకైతే అభిమానులు అయితే చిరంజీవి కానీ, ఆయనకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్క మా ఫ్యామిలీ అనుకునే జీవిస్తుంటాం మేడం. నిజంగా చాలా బావుందండి. ఇన్ని విషయాలు, ఇన్ని విశేషాలు మాకు అందించినందుకు మెగా 9 టీవీ తరపున వెరీ, వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మెగా టీవీకి ఇక్కడున్న స్టాఫ్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మా మెగాస్టార్ చిరంజీవి తరపున, మా పవన్ కళ్యాణ్ తరపున, మా అభిమాన సంఘం తరపున, అభిమానుల తరపున అందరికీ మీకు నమస్కారం మేడం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, ఎంత మంచి విషయాలు విశేషాలు పంచుకున్నారు మనతో రాజు నాయక్ గారు. అసలు ప్రతి అభిమాని ఇలాగే ఉంటే ఎక్కడ ఏ గొడవలు కానీ, ఎలాంటి అభ్యంతరాలు కానీ ఎలాంటివి జరగవు. పైగా వీళ్ళ సేవ అసలు వర్ణనాతీతం అనమాట. ఇది ఒక నటన ద్వారానే రాలేదండి. ఒక వ్యక్తిత్వం, ఒక పట్టుదల, ఒక కృషి వల్ల ఇంత పెద్ద కుటుంబం అనేదైతే ఫామ్ అయింది. సో ఇలాంటి విషయాలు విశేషాల కోసం మనకి ఇంకా అభిమానులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడదాం. సో అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.